హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజాగా వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏ జిల్లాల్లో వర్షాలు, వాతావరణ పరిస్థితులు ఏంటి, వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వెదర్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, బాపట్లలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. చెట్లు కింద శిథిలాల్లో ఉన్న గోడలు, భవనాల వద్ద నిలబడరాదని హెచ్చరించింది. ఇక తెలంగాణలో వాతావరణం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇవాళ కూడా అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అటు ఇప్పటికే ములుగు, వరంగల్, బెల్ట్, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.